హాయ్ అండి, ఇది సండే మార్నింగ్ వ్లాగ్ అంటే ఊర్లో సండే మార్నింగ్ వ్లాగ్. ఆ రోజు సాటర్డే నైట్ ఊరికి రావాలనుకున్నాము, కుదరలేదు. చూడండి, మార్నింగ్ నైట్ రైస్ మిగిలిపోయింటే నేను బ్రేక్ఫాస్ట్ కోసం అని రైస్ అయితే చిత్రాన్నం అయితే కలిపాను. అలాగే ఉప్మా కూడా చేసామండి. చిత్రాన్నం ఉప్మా అయితే రెండు కలిసి అడ్జస్ట్ అవుతుందని రెండు కలిపి చేసేసాము. అందరు కూడా బ్రేక్ఫాస్ట్ చేశారు, టీలు కూడా తాగేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి మేము ఊరు వెళ్దాం అనుకున్నాం కదా, అందరు సండే కదా ఉండండి, ఇంకా మార్నింగే వెళ్దురు, అర్లీ మార్నింగే బస్సు ఉంటుంది అన్నారు. ఆఫ్టర్నూన్ అయితే మా పాప గాజులు వేయించుకుందండి ఎంతో ఇష్టంగా. ఇది సండే గడిచిపోయింది అనమాట. నెక్స్ట్ మండే అర్లీ మార్నింగ్ అనమాట. ఇది మా అన్న అయితే బస్సు ఎక్కడానికి వచ్చాడు. బ్యాగ్స్ అంతా లగేజ్ అంతా బస్ స్టాండ్కి తీసుకొచ్చి ఇక్కడ మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. వెయిట్ చేస్తుండగా ఇంకా మా అన్న కొద్దిగా ఏడ్చేసాడనమాట, అందరం వచ్చేస్తున్నామని. నెక్స్ట్ వచ్చేసి కాసేపటికి బస్సు అయితే వచ్చేసిందండి. బస్సు అయితే చాలా ఫుల్గా ఉంది. నిజంగా ఆధార్ కార్డు ఫ్రీ అయినందుకో ఎందుకో తెలీదు కానీ బస్సులు అయితే చాలా చాలా ఫుల్గా వస్తున్నాయి. పాపను పట్టుకొని నిలబడి జర్నీ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. స్పీడ్ బ్రేకర్స్ వస్తుంటాయి కదా, కింద పడేటట్టుగా ఉంటాయి. చాలా బ్యాలెన్స్డ్గా నిలబడాలి. నందికొట్కూరు వరకు చాలా ఫుల్గా ఉందండి. హాయ్ అండి, ఈరోజు అయితే మేము అర్లీ మార్నింగే లేచి ఊరు నుండి అయితే వచ్చేసామండి. ఈరోజు యాక్చువల్గా నేను ఫుల్ లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను, కానీ ఈరోజు షార్ట్ లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. కంపల్సరీగా చూడండి. మా వాక్లకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు జరిగిన ప్రతిదీ మీకు షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను, వీడియో అయితే చూసేయండి. హాయ్ అండి, మేమైతే ఊరు నుండి వచ్చేసాము. వచ్చి అందరం కూడా బాతింగ్ అయితే చేసేసామండి. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ పని అయితే ఉంది. చూడండి, మా పిల్లలు ఇద్దరు కూడా స్నానం చేసేసారు. నాన్న హాయ్ చెప్పండి అందరికీ. అన్ని హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అనండి. హాయ్, మీకు ఇష్టమే కదా హాయ్ చెప్పడము. వీళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్ అండి, నేనేమి బలవంత పెట్టను. వీళ్ళకి చాలా కెమెరా ముందుకు వచ్చి హాయ్ చెప్పడం మీకంతా వీళ్ళకు చాలా ఇష్టం అండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళని రెడీ చేసేసాను, వీళ్ళకు తినిపించాను కూడా. ఇప్పుడు వీళ్ళైతే ఆడుకుంటారు, నేనైతే ఇంట్లో పని అంతా చేసేసుకుంటానండి. రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టానండి. రైస్తో పాటు ఆలు ఎగ్స్ ఉడకపెట్టానండి కర్రీ చేద్దామని. రైస్ అంతలోపు నేనైతే బట్టలన్నీ నానబెట్టేశాను. జర్నీలు చేస్తే, ప్రయాణాలు చేస్తే, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చాలా బట్టలు పడతాయి కదండి, వాష్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి బట్టలన్నీ నానబెట్టేసి రైస్ రెడీ అయిపోయింది. ఆలు ఎగ్స్ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఆలు ఎగ్ కర్రీ అయితే చేశానండి, చాలా బాగా కుదిరింది. ఈ రెసిపీ కావాలంటే షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్లీనింగ్ పనులు అయితే ఉంటాయి కదండి, క్లీనింగ్ అంతా చేసేసాను. మోటార్ వేసేసాను. వచ్చేసి బట్టలు కూడా వాష్ చేశాను. ఫైనల్గా మేమైతే లంచ్ అయితే చేసేసామన్నమాట. ఈ వ్లాగ్ ఇంతటితో ముగిసిందండి. మా వీడియోస్ నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి.